పేటలో కృష్ణ హత్య కలకలం రేపుతుంది. పెళ్ళై 6 నెలలే అయింది. ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి పాపానికి ఈ విధంగా హత్య చేస్తారా అని కూడా భార్య భార్గవి చూస్తుంది. కన్నీరు మున్నీరవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 6 నెలల క్రితం వీళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. నిన్న సాయంత్రం ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఒక వ్యక్తి బైరు మహేష్ అనే వ్యక్తి ఫోన్ చేయడం జరిగింది. ఆ ఫోన్ కాల్ రావడంతో అతను బయటికి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత ఇంటికి తిరిగి రానటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెల్లారే చూస్తే ఏదైతే ఉందో పిల్లల మరి రోడ్లో ఉన్నటువంటి మూసీ కెనాల్ దగ్గర శవమై తేలినటువంటి పరిస్థితి అయితే కనిపించిందని చెప్పవచ్చు. మనతో మాట్లాడడానికి భార్గవి ఉన్నారు. భార్గవి, మీకు పెళ్లి ఎప్పుడు జరిగింది? ఎన్నేళ్ల క్రితం జరిగింది? అసలు ఏమనుకుంటున్నారు? 6 మంత్స్ బ్యాక్ మేము పెళ్లి చేసుకున్నాం ఆగస్ట్ 7కి. మా పేరెంట్స్ ఒప్పుకోలేదు. క్యాస్ట్ ఫీలింగ్తోనే వాళ్ళు ఎస్సీ మనం ఎట్లా చేసుకుంటామని చెప్పి చాలా ఇది చేసిర్రు. అయినా కూడా నాకు అట్లా ఏం లేదు, నాకు అతనంటేనే ఇష్టం అని చెప్పి నేను గట్టిగా ఉండి నేను పెళ్లి చేసుకున్నా బంటిని. నీకు ఎలా పరిచయం బంటి? ఎలా పరిచయం? మా అన్నయ్య ద్వారా నాకు పరిచయం. ఒకసారి నా ఇంటికి తీసుకొచ్చిండు బంటిని. అట్లా నాతోని బంటి మాట్లాడడం అట్లా జరగడంతో పరిచయం. పెళ్ళైనాక మీ పేరెంట్స్ నీతో మాట్లాడడం జరిగింది, మళ్ళీ ఇంటికి రావడం కానీ మాట్లాడడం కానీ ఇలాంటివి చేయలేదు? లేదు, ఏం చేయలేదు. కానీ మమ్మీ ఒక్కొక్కసారి మాట్లాడింది అంతే, ఇంకెవరు మాట్లాడలేదు. పెళ్లి చేసుకున్నప్పుడు బంటి కూడా ఏమన్నారు నీకు? బంటి మీ అన్నయ్య మా అన్నయ్య మీరు ఎట్లా ఉంటారు ఏంది, నేను చూస్తాను, మిమ్మల్ని చంపుతాను బంటి, నేను ఖచ్చితంగా చంపుతా, చూడు నువ్వు ఎట్లుంటావో చూస్తా అని చెప్పి నన్ను బెదిరించిండు, బంటిని బెదిరించిండు. ఎక్కడ ఇది జరిగింది? స్టేషన్లోనే అన్నాడు, మీరు ఎట్లుంటారో చూస్తా నేను కూడా అని చెప్పి. ఏమనుకుంటున్నారు ఈ రోజు జరిగినటువంటి ఘటన ఎలా జరిగింది? ఎవరు చేసి ఉంటారని అనుమానం? ఖచ్చితంగా మా ఫ్యామిలీ వాళ్ళే పైసలు ఇచ్చి చేపిచ్చిర్రు. ఆ బైరు మహేష్ ఆయనతోనే పిలిపించి ఇట్లా చేసిర్రు. నాలాగా ఏ అమ్మాయికి జరగకూడదు. ఇప్పుడు చేసిన వాళ్ళ భార్యలు కూడా అట్లనే కావాలి అని చెప్పి నేను కోరుకుంటున్నా. పోలీసులకు ఫిర్యాదు చేయడం కానీ ఏం జరిగింది? వాళ్ళు మమ్మల్ని పిలిచి ఇట్లా ఎట్లా అయింది, ఏ టైంకి పోయిర్రు అని చెప్పి అడిగిర్రు. మా మామయ్య అక్కడనే పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. నేను అసలు ఏం జరిగింది? ఏ సమయానికి ఫోన్ వచ్చింది? ఇంతకుముందు గతంలో ఇలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయా? నిన్ననే వచ్చిందా? అసలు ఏం జరిగింది? ఫస్ట్ మాకు పెళ్ళైనాక 2 మంత్స్కి ఏమో ఒక 1 మంత్ దాకా రోజు ఫోన్ చేసేది. కానీ బంటి మాట్లాడకపోతుండే. ఆయనతో మనకి ఉండదు కదా, గొడవలు కదా అని చెప్పి మాట్లాడకపోతుండే. ఒకరోజు నాకు చెప్పిండు, ఇట్లా ఇట్లా ఊకే ఫోన్ చేస్తుండు, మరి ఎందుకో ఏమో, మనకి వాళ్ళకి మనకి పడదు, మరి ఎందుకు ఫోన్ చేస్తుండో ఏమో అని చెప్పి అంటే మాట్లాడకలే వదిలేయి అని చెప్పి నేను అన్నా. తర్వాత ఇంకా ఒకరోజు కాల్ లిఫ్ట్ చేసి అట్లా మాట్లాడడం జరిగింది. ఇట్లా మాట్లాడుకుంటూ రోజు మాట్లాడిర్రు. ఇట్లా ల్యాండ్ విషయం అని చెప్పి, ఇట్లా నార్మల్గా పైసలు ఇప్పియడం అని చెప్పి ఏదో ఒకటి చెప్పి రోజు కాల్ మాట్లాడడం, బయటికి పిలిపించుకోవడం, అట్లా మంచిగా మాట్లాడి అట్లా చేసి ఇట్లా చేసిర్రు. ఎవరు ఆ వ్యక్తి? ఎవరు ఫోన్ చేసిన వ్యక్తి? బైరు మహేష్ ఎవరు అతను? బైరు మహేష్ తాళగడ్డలో ఉంటాడు అంట. ఇంతకుముందు బంటికి వీళ్ళకి గొడవలు ఉండే అంట, అంతే. అంటే పోలీసులు కూడా చెప్తున్నారు గతంలో కూడా ఆ బంటిపై కూడా కేసులు ఉన్నాయి, ఆ పాత గొడవలు ఈ కక్షలే కారణమని కూడా పోలీసులు ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ పాత గొడవలు కక్షలు కారణం అనుకుంటారా, లేకపోతే మీరు ఈ విధంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు హత్య జరిగిందని? లేదు, పాత కక్షలు అయితే ఏం కాదు, మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కాబట్టి అట్లా చేసిండ్రు. నిన్న సాయంత్రం 5 గంటలకు కాల్ వచ్చింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయినప్పుడు మీరు మళ్ళీ ఎవరికి చెప్పడం జరిగింది? ఇంట్లో నుంచి ఇట్లా వెళ్ళాను, ఎప్పటి వరకు వెయిట్ చేశారు? 3 o'clock వరకు వెయిట్ చేసిన నేను. నైట్ నైట్కి 3 o'clock వరకు వెయిట్ చేసి మా వదినకు ఫోన్ చేసిన. వదిన తర్వాత ఒకతే ఉందని చెప్పి నాకు పిన్ని వాళ్ళకి ఫోన్ చేసింది. పక్కన పిన్ని వాళ్ళు ఉంటారు, నన్ను తీసుకొని వెళ్ళిర్రు. ఏం కాదులే, వస్తాడులే, ఎప్పుడు ఇట్లనే పోతాడు కదా అని చెప్పి మేము అనుకున్నాము. కానీ ఇట్లా జరుగుతుంది అని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేయలే అసలు. పెళ్ళైనాక మీ పేరెంట్స్తో కూడా మాట్లాడడం జరిగిందా? వాళ్ళు ఎప్పుడన్నా మీరు వెళ్ళడం కానీ రమ్మని కానీ చెప్పడం కానీ ఇలాంటివి? ఏం జరగలేదు. మా డాడీ ఇంతవరకు నాతో మాట్లాడలే, మా అన్నయ్య వాళ్ళు మాట్లాడలే. వాళ్ళు అసలు వస్తే నువ్వు ఒకదానివి రా, లేకుంటే అట్లే ఉండు అని చెప్పి అన్నారు. నేను రానని చెప్పిన వాళ్ళకి. నేను ఆల్రెడీ పెళ్లి చేసుకున్నా కదా, మళ్ళీ పెళ్లి చేసుకోవడం అంటే అది గలీజ్ పేరు, నాకు వద్దు. ఆల్రెడీ నేను ఒకటి పెళ్లి చేసుకున్నా, నాకు ఆయనే కావాలి, కష్టమైన సుఖమైన నేను ఆయనతోనే ఉంటా అని చెప్పి చెప్పిన వాళ్ళకి. ఎక్కడ చేసుకున్నారు పెళ్లి? నెకర్కల్లో చేసుకున్నాం. ఎలా ఉంటున్నారు? ఎలా జీవితం గడుస్తుంది 6 నెలల పాటు కూడా? మేము చాలా బాగుంటుండే, అసలు చాలా మంచిగా చూసుకుంటాడు నన్ను. నేను ఉండలేకపోతా. ఖచ్చితంగా నాకు జరిగినట్టే వాళ్ళకు కూడా జరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నాను. మీకు ఎప్పుడు తెలిసింది ఈ విషయం? ఇంట్లో నుంచి ఇట్లా వెళ్ళిపోయింది కదా, తెల్లవారి 3 గంటల వరకు కూడా వేచి చూసింది కదా, మీకు ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పారు? అసలు
ఆయన లేడు అని చెప్పి నేను అసలు పడుకొని కూడా పడుకోలేదు. మార్నింగ్ 7:00కి నాకు ఒక పోలీస్ ఫోన్ చేసి ఇట్లా అడిగిండు. ఇట్లా బంటి ఏ కలర్ డ్రెస్ ఏసుకుండు? ఆయనకి బైక్ ఉందా? సంథింగ్ ఆయనకి హెయిర్ కట్ చేపించుకుండా అని చెప్పి అడిగితే, అవును అని చెప్పి నేను అన్నీ చెప్పిన. చెప్పిన తర్వాత ఎందుకు అని చెప్పి నేను అడిగితే వాళ్ళు చెప్పలేదు. మళ్ళీ అడిగిన ఎందుకు అనంటే, సరే మళ్ళీ కాల్ చేస్తాం మేము అని చెప్పి కట్ చేసిర్రు వాళ్ళు. మీరు ఎవరిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రధానంగా? మా ఫ్యామిలీపై ఖచ్చితంగా. ఆ. గతంలో ఏమన్నా బెదిరింపులు కానీ ఈ విధంగా రావడం కానీ వచ్చాయా? మా అన్నయ్య బెదిరించిండు. ఊర్లోకి వచ్చినప్పుడు తిట్టడం, ఎట్లా పడితే అట్లా అనడం, అట్లా చాలా జరిగినాయి. మీరు ఎంతమంది? మీ అన్నయ్య? 2 అన్నయ్యలు, నేను. ఎంతవరకు చదువుకుంటారు? పెద్దన్నయ్య డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయింది. చిన్నన్నయ్య డిగ్రీ 3rd ఇయర్, నేను 2nd ఇయర్ డిగ్రీ కంటిన్యూ చేస్తున్నారు. కంటిన్యూ చేస్తున్నా. నిజంగా దారుణమైనటువంటి ఘటన అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చిన్న వయసులోనే ప్రేమించి పెళ్లి చేసుకున్న పనికి ప్రతిరోజు కూడా అతని ఎలా ఉండేది మీతో, కానీ ఏం మాట్లాడేది ఇక్కడ అంటే సూర్యాపేట నుంచి ఎట్లా మీ జీవితం ఎట్లా గడిపేది? చాలా మంచిగా చూసుకుంటే నన్ను. నేను ఖచ్చితంగా ఉండలేనేమో అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో మనం మిర్యాలగూడలో చూడడం జరిగింది. అమృత ప్రణయ్ది కూడా సేమ్ ఇలాంటి ఇష్యూనే జరిగింది. ఆ అమ్మాయి కూడా మొత్తం న్యాయ పోరాటం కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. మీరేం చేయబోరు? ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను. శిక్ష పడే వరకు నేను వాళ్ళకి పోరాటం చేస్తా ఖచ్చితంగా. నా బంటికి ఎట్లా అయిందో వాళ్ళకు కూడా అట్లే కావాలి, వాళ్ళకు ఉరిశిక్ష కావాలి అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకు ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నా కానీ మీరిద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అని చెప్తున్నారు, అంతా కూడా కలిసే ఉంటున్నారు, మళ్ళీ ఎందుకు ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి? క్యాస్ట్ ఫీలింగ్, వాళ్ళకి క్యాస్ట్ వేరే అంట. క్యాస్ట్ మనదైతే ఇస్తాం, అది ఎవరైనా సరే అంట. ఎవరైనా సరే అంటే వాళ్ళు మంచిగా చూసుకోవాలి కదా. ఫస్ట్ నాకు నచ్చాలి కదా, వాళ్ళకి నచ్చితే సరిపోతుందా? వాళ్ళైతే ఉండరు కదా వాళ్ళ దగ్గర, నేను ఉండాలి కదా. నాకు నచ్చిందే నేను పెళ్లి చేసుకున్నా. అంటే నువ్వు ఇంట్లో లవ్ చేసినప్పుడు, ప్రేమించుకున్నప్పుడు మీ పేరెంట్స్కి ఇట్లా చెప్పడం జరిగిందా, నేను ఇట్లా బంటిని లవ్ చేశాను, పెళ్లి చేసుకుంటాను? ఇంట్లో తెలిసినప్పుడు చెప్పిన, నేను అవును చేస్తున్నా అని చెప్పిన తర్వాత ఇంకా 2 years తర్వాత నెక్స్ట్ ఇంకా పెళ్లి చేద్దాం అన్నట్టుగా ఫిక్స్ అయ్యారు. ఫిక్స్ అయితే నేను చేసుకోను అని చెప్పి సూసైడ్ చేసుకోవడం, సంథింగ్ అట్లా టాబ్లెట్స్ వేసుకోవడం అన్నీ జరిగినాయి. అయినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను బయటకు వచ్చేసిన, పెళ్లి చేసుకున్నా. ఏం చెప్పదలుచుకున్నారు ఇప్పుడు ప్రధానంగా? నాకు జరిగినట్టు వేరే వాళ్ళకి జరగకూడదు. ఎంత బాధాకరం అంటే నేను ఇది భరించలేకపోతున్నా. బంటి కుటుంబ నేపథ్యం ఏంది? వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళు మీ అత్త మామలు కానీ వాళ్ళ ఎవరెవరు ఉన్నారు? వాళ్ళు చాలా బాధపడుతున్నారు. ఉన్నదే ఒక్క ఆయన, మంచిగా అందరికీ ధైర్యం బంటి అంటే. బంటి ఒక్కరేనా కుటుంబంలో? ఒక్కడే? ఇంకొక ఆయన కూడా ఉన్నారు. బంటి ఉన్నారు ఇక్కడ? మీ అత్త మామలు ఉన్నారా? అత్తయ్య లేదు, మామ అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నాడంట. మీరు కలిసే ఉంటారా? మామ ఇక్కడ రెంట్కి ఉంటాడు వేరే దగ్గర. మేము బంటి వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లో ఉంటాం. వాళ్ళేమో హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళ ఇంట్లో మేము ఉంటున్నాం. అంటే ఎలా గడుస్తుంది మీ జీవనం? ఎలా గడుస్తుంది? ఏం పని? చాలా బాగుంటుంది. నార్మల్గా బయటికి వెళ్తాడు, ఎమ్మటే వస్తాడు, మళ్ళీ మాట్లాడతాడు, మంచిగా ఉంటాం. మంచి ఏం చేస్తాడు? జాబ్ చేస్తాడు? రియల్ ఎస్టేట్. అంతా మంచిగా ఉంది. సరిగ్గా అవును. చూడొచ్చు, ఏదేమైనప్పటికీ కూడా ఆ దారుణమైన ఘటన అని చెప్పవచ్చు. చాలా క్లియర్గా చెప్తుంది. నేను గతంలో ప్రేమించినప్పుడే ఇంట్లో కూడా చెప్పడం జరిగింది, పెద్దలు ఒప్పుకోలేదు. ఆ తర్వాత మేము పెళ్లి చేసుకున్నాము. పెళ్లి చేసుకున్నప్పుడే మా అన్నయ్య కూడా బెదిరించడం జరిగింది. అప్పుడే కూడా అంతు చూస్తానని కూడా బెదిరించడం జరిగింది. ఆ తర్వాత గొడవలు కూడా జరిగాయి. నిన్న సాయంత్రం సమయంలో కూడా ఫోన్ కాల్ వచ్చింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా అతను నమ్మి బయటికి వెళ్ళడం జరిగింది. రాత్రి 3 గంటల వరకు కూడా ఇంటికి వస్తాడని కూడా చూడడం జరిగింది. వారి బంధువులకు కూడా, వదిన కూడా కాల్ చేశాను చెప్పడం జరిగింది. కానీ ఈ విధమైనటువంటి ఘటన జరుగుతుందని ఊహించలేదని చెప్తున్నారు. చూడొచ్చు, మొత్తం అందరూ కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. మిర్యాలగూడలో కూడా ఇలాంటి ఘటన చూసాం. మళ్ళీ ఇలాంటి తరహా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయి మాత్రం చాలా క్లియర్గా చెప్తుంది, తన పేరెంట్స్పై అనుమానం ఉంది, అన్నపై కూడా అనుమానం ఉంది. న్యాయం జరిగే వరకు కూడా న్యాయ పోరాటం కూడా చేస్తానని కూడా భార్గవి చెప్తుంది. ఏ తల్లిదండ్రులైనా కూతురు మంచి కోసం చూసుకుంటారు, కానీ నా మంచి కోసం వాళ్ళు చూడలేదు. నా పసుపు కానీ వాళ్ళు తీసేసిర్రు.
అట్లా నన్ను ఎండలో కూర్చోబెట్టి ఇట్లా ఈ పరిస్థితికి తీసుకొచ్చారు, వాళ్ళు కూడా అదే పరిస్థితికి రావాలి చేసిన వాళ్ళు అని చెప్పి నేను అనుకుంటున్నాను. అంటే కాదమ్మా, గతంలో కూడా మనం చూడడం జరిగింది. ఇంట్లో కూడా నువ్వు చిన్నదానివి, ఎందుకంటే ఇద్దరు అన్నయ్యలు ఉన్నారు, చిన్నదాన్ని ఉన్నారు, కానీ మీకు కూడా మొదటగా చెప్పడం జరిగింది కదా పేరెంట్స్, ఈ విధంగా ఇంట్లో సంబంధాలు చూస్తున్నామని కూడా చెప్పడం జరిగింది. అవును చెప్పారు, కానీ నాకు ఇష్టం లేదు, నేను చేసుకోనని చెప్పేసిన. వచ్చిన వాళ్ళతో కూడా నేను చెప్పేసిన, నేను ఆల్రెడీ వేరే వాళ్ళని చేసుకోవాలనుకుంటున్నా, నేను చేసుకోనని చెప్పి డైరెక్ట్ వాళ్ళకి చెప్పేసిన. అట్లా చెప్పడం వల్ల కొంచెం నన్ను ఇబ్బంది పెట్టారు. నువ్వు వాళ్ళకి చెప్పావు, చాలా క్లియర్గా చెప్పావు, ఇష్టం నేను ఇతనితోటే పెళ్లి చేసుకుంటాను చెప్పావు, బయటికి వచ్చావు, 6 నెలలు అవుతుంది. 6 నెలలు అయినాక కూడా ఎందుకు వారు ఈ విధంగా ఖర్చు చేశారు? వాళ్ళు ఎట్లా ఉంటారు, ఆ, ఇట్లా తిరుగుతాడా, మా ముందే ఇట్లా తిరుగుతాడా, మా కులం కాదు, అట్లా చేసుకొని అట్లా తిరుగుతుండు అని చెప్పి కులం మీద అట్లా చంపేసింది. పెళ్ళైనప్పటి నుంచి తర్వాత 6 నెలల తర్వాత కూడా ఎప్పుడన్నా మీకు రియలైజ్ కావడం జరిగింది, ఈ విధంగా ఏదన్నా ఇబ్బంది పెడుతున్నాడని ఏమన్నా అనిపించింది చాలాసార్లు. ఇంకా మా అన్నయ్య అది ఇది అనడం, బయట వాళ్ళతోని వాళ్ళు వచ్చి బంటితో చెప్పడం జరిగింది. ఇంకా బంటి సైలెంట్గానే ఉన్నాడు, ఎందుకులే ఇంకా గొడవలు అని చెప్పి సైలెంట్గా ఉన్నాడు. అంటే ఎప్పుడన్నా మీకు అనిపించలేదా, బంటికి కానీ మీకు కానీ కలిసిపోదాం, మాట్లాడదాం, మీ అన్నయ్యతో కూడా మాట్లాడదాం, కలిసి గొడవలు ఎందుకని? ఏం లేదు, ఉమ్. క్యాస్ట్ ఫీలింగ్ ఉంది వాళ్ళకి బాగా. ఉమ్. ఇప్పుడు మీ అమ్మ నాన్నకు అన్నయ్యకు సూటిగా ఏం చెప్తావు, వాటి ద్వారా మీ అన్నయ్యకి కానీ మీ అమ్మకి కానీ ఏం చెప్తావు? నాకు జరిగినట్టే మా అన్నయ్యలకు జరగాలి, వాళ్ళ భార్యలకు జరగాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. అంటే మీ పేరెంట్స్ కానీ మీ అన్నయ్య కానీ ఏది చేసినా కానీ నేను భార్గవి సుఖంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని, ఇబ్బంది పడొద్దు, ఇష్టం ఉన్నటువంటి మేము చూసినటువంటి పెళ్లి చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కగానొక్క కూతురు, నీ కోసమే, నీ మంచి కోసమే వారు చెప్తున్నారని. నా మంచి కోసమే చెప్తుర్రు, ఓకే. నేను పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనతో మంచిగా ఉంటా అనేది ఉందా? నాకు ఇష్టం లేదు కదా, ఫస్ట్ ఇష్టం లేని పెళ్లి చేసుకొని ఎట్లుంటారు? వాళ్ళైతే ఉండరు కదా, తర్వాత వచ్చి వాళ్ళైతే చేసి పెట్టరు కదా. ఇప్పుడు నా ఇష్టం ఉండాలి, నేను ఆయనతో మంచిగా ఉండాలి, మేము మంచిగా మాట్లాడుకొని ఉండాలి, అట్లయితేనే ఉండగలుగుతాం. మిర్యాలగూడలో కూడా సేమ్ ఘటన చూస్తాం. సేమ్ అప్పుడు అమృతతో మాట్లాడుతున్నప్పుడు ఎలా ఉందో, సేమ్ ఏమైతే అమృత మాట్లాడిందో మీరు కూడా అదే విషయాలు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తెలుసా అమృతకు జరిగినటువంటి ఇన్సిడెంట్, నీకు ఐడియా ఉందా? అవును తెలుసు, ఏం చూసిన జరిగింది నేను. అప్పుడు? ఇలానే వాళ్ళ తల్లిదండ్రులు చంపేసారు, ఇట్లా ఉమ్. వాళ్ళిద్దరు హాస్పిటల్కి వెళ్తుంటే వాళ్ళని చంపేసిండ్రు ఆయనని. కానీ ఆ తర్వాత కూడా ఎవరైతే అమృత తండ్రి ఉండో, కూతురుకి ఈ విధంగా జరిగిందని అతను కూడా కుళ్ళి కుళ్ళి చివరికి ఉరేసుకొని కూడా చనిపోయినటువంటి పరిస్థితి. అవును అవును చూశాను నేను. ఒకరిని అంటే ఆ కూతురు మీద బాధతో ఉండరు కదా. చనిపోయిండు. ఆ. ఏ కూతురు మీద తల్లిదండ్రులైనా బాధ, మరి ఆయనకి వీళ్ళకి చేసిన పాపమో తెలియదు. ఉమ్. నాకు చేస్తే కూడా అలానే అవుతుంది ఖచ్చితంగా. ఆయన ఇజ్జతికి ఎందుకు చనిపోయిండు, ఆయన ఇజ్జతికి ఎందుకు చనిపోయిండంటే కన్న తల్లిదండ్రులు నా బిడ్డ పచ్చగా ఉండాలని కోరుకుంటారు. ఏ తల్లిదండ్రులు అయినా, ఏ కులాలు మతాలు అవి వేరు, కులాలు మతాలు ఈ రోజుల్లో లేవు. నా బిడ్డ చక్కగా ఉండాలి, చల్లగా ఉండాలి, పసుపు కుంకాలతోటి పచ్చగా ఉండాలని ఏ తల్లిదండ్రులు కోరుకుంటారు. ఇంకా ఆయన ఏమనుకుండు, కక్షగా చంపేసిండు కాబట్టి బిడ్డ ముండ మోసి పసుపు కుంకాలు లేవు, ముండరాల్లాగా ఉంటుంది కాబట్టి ఆయన బిడ్డని చూడలేక తట్టుకోలేక ఆయన ఊరేసుకొని చచ్చేటట్టు ఆయన ఇప్పుడు భార్గవి తల్లిదండ్రులు కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళు కూడా అదే చూసారు, ఎందుకంటే తనకు తెలిసి తెలియకుండా ఈ విధంగా భార్గవి చేస్తుంది, కష్టాలు పడుతుంది, అలా విధంగా జరగొద్దు, మేము అందుకే సంబంధాలు చూస్తున్నాం, పెళ్లి చేస్తే ఈ విధంగా సుఖంగా ఉంటుందని వాళ్ళు చెప్తున్నారు. ఆ అమ్మాయి శారీరకంగా ఒక మాలోళ్ళ అబ్బాయితో కలిసి లవ్ చేసి పెళ్లి చేసుకుంది. ఏమన్నా మైనర్ బాలిక? ఆమె ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవటానికి ఏమన్నా తీసుకెళ్లి కేసు పెట్టి 90 రోజులు బెయిల్ లేకుండా జైల్లో దోలటానికి అలా చేయొచ్చు కదా. ఆమె ఇష్టపూర్తిగా పెళ్లి చేసుకుంది, ఆ మైనర్ బాలిక కాదు కదా, మేజరే కదా. ఏ సరే, తల్లిదండ్రులైనా నా బిడ్డ ఇవాళ పచ్చగా ఉండాలని కోరుకుంటారు. ఈ రోజు ఈ ఘటన జరిగింది, మీరంతా కూడా మద్దతుగా వస్తున్నారు, మద్దతుగా మాట్లాడుతున్నారు, వస్తాం, ఉంటున్నారు. పోరాటం మరి చేస్తాం. తర్వాత ఆమె పరిస్థితి ఏంది? ఈ రోజు మాత్రం మీరందరూ ఉన్నారు, రేపు నెక్స్ట్ ఆమె ఇప్పుడు కూడా ఆమెకు తోడుగా ఉండి మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము ఏం చేస్తారు? ఏం చేస్తాం? అమ్మాయికి న్యాయం జరిగిందాక అమ్మాయి ఇంట తోడు ఉంటాం. ఆ భర్తని ఎలా చంపారో, ఎవడోడు చంపాడో వాళ్ళు కూడా అలానే చచ్చిపోతారు. ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది? ఎక్కడికి వెళ్ళాలి? ఆమె ఏడ ఉండాలి? ఆమె అత్తమామతో ఉంటదండి, ఎక్కడికి పోద్ది? భర్త పెళ్లి చేసుకుంది, ఆ భర్త దగ్గరే ఉంటది, కష్టమైన సుఖమైన అత్తగారింట్లోనే ఉంటది కదా. అమృత కంటే అత్తగారు సంపాదించిందో అమ్మగారు సంపాదించిందో ఆస్తిపాస్తులు ఉన్నాయి, ఆమె స్వతహా గడుపుతుంది. భార్గవి పరిస్థితి ఏంది? భార్గవి చూసినట్టయితే ఇంట్లో నుంచి ఇట్లా బయటికి రావడం జరిగింది, ఎలాంటి ఆధారం లేనటువంటి పరిస్థితి. వాళ్ళంటే సావుకారులు. ప్రణయ్ తల్లిదండ్రులకు ఆస్తులున్నా, మా ఎస్సీ మాలల్లో ఆస్తులు లేకున్నా, ఇంట్లో డబ్బు లేకున్నా పని చేసుకొని అడుక్కొచ్చుకొని అయినా మేము అమ్మాయిని సాదుకుంటామని వాళ్ళ అత్త మామయ్య చెప్పుకుంటారండి. చెప్పు భార్గవి, ఆస్తులు నిజంగా ఎందుకు? చూసినట్లయితే కడుపుకు తిండి ఉంటే నిజంగా చాలు. మేము
వరుసగా గమనిస్తున్నాం. అమృత సిచ్యువేషన్ వేరు, నీ సిచ్యువేషన్ వేరు. అమృత సిచ్యువేషన్ పూర్తిగా చూసినట్లయితే వారి అత్తమామ కానీ వారి పేరెంట్స్ కానీ ఈమె ఏదో ఒక ఈవెంట్ చేసుకుంటానో ఆమె ఒకలాగా బతుకుతుంది, దూరంగా ఉన్నా కానీ ఆమె స్వతహాగా ఉంటుంది. కానీ నీ పరిస్థితి భిన్నంగా ఉంది. ఎందుకంటే నువ్వు ఇంట్లో నుంచి బయటకు వచ్చేసావు, ఎలాంటి ఆధారం లేదు. ఏం చేద్దాం అనుకుంటున్నావు, ఏంటి నీ పరిస్థితి? ఖచ్చితంగా అయితే నేను మా పేరెంట్స్ మీద ఆధారపడి ఉండను. వాళ్ళ ఇంటికి వెళ్ళాను, కష్టపడి నేనే సంపాదించుకొని మా మామకి మా వదినలకు పెట్టుకొని నేనే ఉంటా. నిజంగా చాలా బాధ అనిపిస్తుంది చూస్తుంటే. చూడొచ్చు, పూర్తిగా మాట్లాడలేని స్థితిలో ఉంది ఇప్పుడైతే. కానీ అంత మద్దతు పలుకుతున్నారు, ఏంటని చెప్తున్నా కానీ వారు కూడా చెప్తున్నారు అండగా ఉంటామని చెప్తున్నప్పటికీ కూడా, ఏదేమైనప్పటికీ కూడా మనం చూస్తున్నాం తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. అయినా కానీ మార్పు రావడం లేదు. చాలా వరకు మార్పు రావాలి, కుల వేరైనంత మాత్రాన ఈ విధంగా చంపేస్తారని కూడా చెప్తున్నారు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా వారు పెంచుకున్నటువంటి పిల్లలతో కూడా వారు సుఖంగా ఉండాలని తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. ఇక్కడ సిచ్యువేషన్ గతంలో మిర్యాలగూడ జరిగినటువంటి సిచ్యువేషన్కి, సూర్యాపేటలో జరిగినటువంటి సిచ్యువేషన్కి రెండు కూడా సేమ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు భార్గవి పరిస్థితి ఏంటి? భార్గవి ప్రేమించి పెళ్లి చేసుకుంది, 6 నెలలు భర్తతో ఉంది. ఇప్పుడు మాత్రం ఒంటరి అయిపోయింది, భర్త కళ్ళ ముందు లేడు. ఇప్పుడు భార్గవి పరిస్థితి ఏంది? భార్గవిని ఆదుకునేదెవరు? భార్గవిని చూసేదెవరు? ఏదేమైనప్పటికీ కూడా భార్గవిది మాత్రం చాలా ఒక విషాదమైనటువంటి ఘటన అనే చెప్పుకోవచ్చు. బంటి వాళ్ళ సోదరి ఉంది, కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తమ్మునికి ఈ విధంగా జరిగిందని కూడా కన్నీరు మున్నీరు అవుతుంది. చెప్పండి అమ్మా, ఎప్పుడు మీకు చివరిగా ఎప్పుడు మాట్లాడారు? నిన్న మధ్యాహ్నమే 3 గంటలకి మా తమ్ముడు నాతో వీడియో కాల్ మాట్లాడిండు, మంచిగా నవ్వుకుంటూ మాట్లాడిండు. వాళ్ళ కోడలు స్కూల్లో డాన్స్ చేస్తే మంచిగా మాట్లాడిండు. నాన్న రేపు వస్తా నాన్న అని చెప్పిండు. చెప్పిన గంటకే ఫోన్ చేసి రమ్మన్నారట. ఆ భార్గవికి ఫోన్ ఇచ్చి వెళ్ళిపోయిందట. బైర్ మహేష్ ఫోన్ చేసి రమ్మన్నాడో మరి ఆడికి రమ్మన్నాడో తెలియదు. తర్వాత ఆయనకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏమైందంట మీ తమ్మునికి? చంపిర్రు, కుల కక్షతోడ నా తమ్ముని చంపిర్రు, పెళ్లి చేసుకున్నాడని. వాళ్ళ అన్నలు భార్గవి వాళ్ళ అన్నయ్యలు వాళ్ళ నాన్న కుల కక్షతోటి మాలోళ్ళని చెప్పేసి చేసుకున్నాడని చెప్పేసి ఆ అమ్మాయి బొమ్మంటే నేను బోనన్నది. 3 రోజులు అమ్మాయిని పంపించినాం కూడా, ఇంటికి పంపిస్తే కూడా నాకు బంటే కావాలని మళ్ళా వచ్చింది. వాళ్ళు ఈ 3 నెలలు 6 నెలలు మంచి గడువు పెట్టిరు. అన్ని ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు కూడా మీరు ఇట్లా వద్దని కూడా పంపారు అమ్మాయిని? పంపిన మీ వాళ్ళు మీ అన్నలు మంచోళ్ళు కాదట, రౌడీలట, చంపుతారమ్మా పోమ్మా అని పంపితే నేను బోను అన్నది. 2 రోజులు పంపిస్తే మళ్ళీ స్టేషన్లో మాట్లాడి పంపించినాం. ఎప్పుడు పెళ్ళైనాక 3 రోజులకి మాట్లాడిరు, స్టేషన్లో 4 రోజులకి పోయిర్రు, వచ్చిర్రు. మళ్ళా వచ్చింది అమ్మాయి, వాళ్ళ ఇంటికి పోయింది, వాళ్ళతో మాట్లాడింది. నాకు బంటే కావాలి, నేను బంటి లేకపోతే చచ్చిపోయిన నా అమ్మాయి వచ్చేసింది. మళ్ళీ స్టేషన్లో తెల్లారి మాట్లాడిరు. స్టేషన్లోకి వచ్చినాక పోలీసులు అడిగిరట, నీకు బంటి కావాలా మీ వాళ్ళు కావాలని అడిగితే నాకు బంటే కావాలన్నదట. వాళ్ళందరూ తిట్టుకుంటా నా తమ్మునికి చేయి చూపించుకుంటా పోయిరట. వాళ్ళ అన్నలు, వాళ్ళ నాన్న, వాళ్ళ నానమ్మ అందరూ. వాళ్ళ నాన్నమ్మ కులం అని చెప్పేసి వాళ్ళ నాన్నమ్మ నా తమ్ముని చంపించింది. అయ్యో, వీళ్ళందరూ కలిసి కావాలని మా బామ్మర్తిని దారుణంగా చంపించారు సార్. కుల కక్షతో చాలా దారుణంగా చేశారు సార్. ఈ కులం మీకు ఎప్పుడు పోతుంది సార్? ఎంతమంది చచ్చిపోవాలి సార్? ప్రేమ వివాహం చేసుకున్నందుకు కులానికి బలైపోయి చచ్చిపోయాడు సార్. మా బామ్మర్తికి న్యాయం జరగాలి సార్. చాలా బలమైన చట్టాలు తేవాలి సార్. దయచేసి అందరిని వేడుకుంటున్నాను. తమ్ముని చంపిన వాళ్ళని ఒక్కడు కూడా వదిలిపెట్టొద్దు. ఎవరెవరు ఉన్నారో తమ్ముని చంపిన దాంట్లో అందరు బయటికి రావాలి సార్. ఒక్కరు కూడా వదిలిపెట్టద్దు సార్. భార్గవి ఎలా ఉండేది? భార్గవి మొత్తం మంచిగా ఉండేది. వాళ్ళ అమ్మ వచ్చేది, మాట్లాడేది. మీ అన్నలు ఇప్పటికి కూడా ఒప్పుకుంటలేరు. మీ అన్నలు వస్తే ఏదైనా ఒకటి రిసెప్షన్ పెడదామని చెప్పిన నేను. మీ అన్నలు రిసెప్షన్ పెట్టుకుంటే చంపుతారు, ఎందుకు మీ జాగాలో మీరు ఉండని చెప్పిపోయింది. మొన్న క్రిస్మస్కి వచ్చినప్పుడు మంచిగా మరిపించిర్రు. ఏం చేసిర్రో పిల్లల రోడ్ కాడ చంపేసిర్రు. భార్గవి పరిస్థితి అయ్యా, నా తమ్ముడే పోయిండు అయ్యా. నాకే గడుపు గోద మిగిలిందయ్యా, నేనేం చెప్పనయ్యా. చూడొచ్చు, మొత్తం మీద కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సోదరి గతంలో ప్రేమ వివాహం చేసుకున్నప్పుడే అప్పుడే మీ అన్నయ్యలు మంచోళ్ళు కాదని ఇంటికి కూడా పంపాం, కౌన్సిలింగ్ కూడా చేశారు. అయినా కానీ మళ్ళీ బంటే కావాలని, తన తమ్ముడే కావాలని కూడా తిరిగి వచ్చిందని చెప్తున్నారు. కావాలని ఈ విధంగా కుల వివాహం చేసుకున్నందుకే తన తమ్ముడిని దారుణంగా హత్య చేశారు. వారిని శిక్షించేంత వరకు కూడా పడతామని కూడా ఆ బంటి సోదరి చెప్తుంది. బంటి యొక్క ఫాదర్ ఉన్నారు, ఆ తండ్రి కూడా కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తన కొడుకుని దారుణంగా కూడా ఈ విధంగా హత్య చేస్తారని కూడా కుమిలిపోతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నామని చెప్పవచ్చు. మీ దగ్గరే ఉంటాడా బంటి? నీతో
ఆ. వెళ్దావురా చూడొచ్చు ఆ బంటికి అల్లి లేదు, తండ్రి ఒక్కరే ఉన్నారు. తండ్రి కూడా మొత్తం ఎక్కడికక్కడ ఈన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. తనకు కుమారునికి ఈ విధంగా జరిగినటువంటి సంఘటనకైతే ఉందని చెప్పవచ్చు. ఏం జరిగింది? కొట్టి చంపిరండి, ఆ? కొట్టి చంపారు. ఎందుకు? కులాంతర వివరం చూసుకుంటాను. పిల్లలని పిల్లల అన్నారు ఇద్దరు, తండ్రి వీడు మహేష్ అంటే వీడు మహేష్ గారు తీసుకుపోయాడు. నా కొడుకు బయటపడి నిన్న ఇంట్లోనే ఉన్నాను. ఇంట్లోనే ఉన్నా నేను. ఎప్పుడు తెలిసింది? నాకు ఈ రోజు పొద్దున 7 గంటలకు జరిగింది. బంటి ఎట్లా చూసుకునేది నిన్ను? మంచిగా చూసుకున్నదే నన్ను. నీకు ఎంతమంది పిల్లలు? నాకు కొడుకు బిడ్డ. బంటి ఒక్కడే కొడుకు? ఒక్కడే కొడుకు. ఒక్కగానొక్క కొడుకు ఈ విధంగా ఒక్కదా కొడుకు. బంటి అప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు నీకు చెప్పిండా? చెప్పిండు. ఎడవ తాత ఎడవకు చెప్పాడా? ఈ మధ్య నీతో ఎప్పుడు మాట్లాడిండు బంటి? చివరి బంటి నిన్న కలిసిండా? నేను పొద్దున నాకు వచ్చి ఇల్లు ఇచ్చిపోయి గట్టిగుండు ఇల్లు కొనుక్కుతున్నావు. ఇల్లు ఇచ్చిపోయాడు. డాడీ ఏమన్నా కావాలంటే నాకేముంది లేరగా నాకు ఇల్లు చాలరా అన్న. ఇంకా అదే పోయాడు. అప్పుడే చూడడం నువ్వు, అదే లాస్ట్ టిఫిన్ ఇచ్చిపోయిండు. రోజు వచ్చి కలుస్తాడు, టిఫిన్ ఇస్తాడు, మాట్లాడతాడు. ఎందుకు ఇలా అయింది? వాళ్ళు అత్తగారు వాళ్ళు కక్ష కట్టారు. వాళ్ళ అమ్మాయి వాళ్ళ నాన్నలు అన్నలు. వాడు 2 నెలల నుంచి వెళ్ళి 3 నెలల నుంచి నాకు చెప్తుండే జాగ్రత్త బిడ్డ అని అంటూనే ఉన్నా. నేను వద్దురా హైదరాబాద్ పోరా అని అంటూనే ఉన్నా. ఉంటే ఇలా చేస్తారని నువ్వు ఎక్కడైనా దూరంగా పోని, ఇక్కడ ఉంటే ఈ విధంగా అవుతుందని నువ్వు దూరంగా పోని. ఇంకొక 10 రోజులు అయితే పోవు నా కొడుకు. పోతానన్నాడు, భార్య తీసుకొని పోతానన్నాడు. అక్కడే పోయి బతుకుతా అన్నాడు. ఇంతలోనే ఇట్లా తీసుకుపోయారు. మంచితనంగా తీసుకుపోయి మంచితనంగా మాట్లాడారు, తినిపించారు, తాపిచ్చారు. తాగాడు ఆ మనిషి. ఒక అయ్యగారు వ్యక్తి, ఒక అయ్యగారు కొడుకు ఏం తాగాడు, ఏం తినడు, తంసోదా తాగుతాడు. తంసోదా అయినంత మాత్రాన 10 మంది కలిసిరు, ఎమ్మడి పడ్డారు, కొట్టిరు, చంపిరు. బంటి ఎవరికన్నా ఫోన్ చేయలేదా వాళ్ళ ఫ్రెండ్స్ కానీ? ఫోన్ చేయలేదు. నమ్మిపోయిండా? మంచితనంగా పోయిండు. నా బామార్ది పిలిచిండుగా అన్నట్టు పోయిండు. పిలిచింది బామార్ది పిలిచిండు, మంచితనంగా పిలిచిండు. మహేష్ అంట, బైరు మహేష్. సుపారు ఎవరు? బైరు మహేష్. సుపారు పిలిచిండు. 5 గంటలకు ఫోన్ చేసి పిలిచిండు. 10 మంది పడ్డారు, రాళ్ళతో కొట్టి చంపిరు. అర్థమైందా? అది ఉన్నవాసం చెప్పాల్సినది. చంపిరు, నా బాబాయిని చంపిరనా? ఉన్నవాసం చెప్తున్నా, నా బాబాయిని చంపిరు. ఇయ్యాల నా బాబాయిని చంపిరు, రేపు నన్ను చంపరని నమ్మకం ఏంది? పోలీసులు ఏమంటారు? హతమార్చిర్రు, ఏదో పాత కక్షల వల్ల హతమార్చిర్రు అని చెప్పి మాట్లాడుతారు. కృష్ణ మీద ఇంతకు ముందు కేసులు ఉన్నాయి, లేవు, ఎవరి కక్షలు లేవు. 6 నెలలు అవుతుంది పెళ్లి చేసుకొని. ఇన్ని రోజుల నుంచి రావద్దా? ఇవాళ ఎందుకు వచ్చి ఇవాళ ఎందుకు చంపుతారు? అంటే మంచి ఏమంటారు, జనగారు ఎవరు దొరకరు, మంచిగా దాగుంటారు, మంచిగా పిలిపిద్దాం రా, నమ్మిచ్చి మంచిగా పిలిపించి తాపిచ్చి. అంటే ఏం తాగుతాడు? తంసా తాగుతాడు, ఒక లేస్ ప్యాక్ తింటాడు, తాపిచ్చి తినిపించి చంపుతున్నారు. రైట్, చూడొచ్చు కూడా మొత్తం కూడా ఆ బంటి తండ్రి చెప్తున్నారు. నిన్ననే ఉదయం తన వద్దకు రావడం జరిగింది. కొడుకు వచ్చి కూడా టిఫిన్ ఇచ్చిపోయాడు, ఇడ్లీ ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇలాంటి ఘటనలు జరుగుతాయని అతను సూర్యాపేటలో కూడా ఉండొద్దు, హైదరాబాద్ వెళ్ళమని కూడా తన కొడుకుకి చెప్పానని చెప్పారు. ఇంకో 10 రోజుల్లో కూడా తన కొడుకు హైదరాబాద్ వెళ్ళేవాడు, అక్కడే ఉండేవాడు. కానీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది కాబట్టి ఖచ్చితంగా వారే హత్య చేశారు. ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి యొక్క బంధువులే హత్య చేసి ఉంటారని కూడా తండ్రి చెప్తున్నారు. తండ్రి మాత్రం చాలా వరకు మనం చూస్తున్నాం, కొడుకు ఒక్కగానొక్క కొడుకు ఈ విధంగా జరిగినటువంటి ఘటన కూడా తండ్రి మొత్తం కూడా కుమిలిపోతున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. కృష్ణ అమ్మమ్మ, బంటి వాళ్ళ అమ్మమ్మ కన్నీరు మున్నీరవుతుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి కూడా ఆ అమ్మమ్మ వద్దే పెరగడం జరిగింది, ఆమె పెంచడం జరిగింది. బంటికి తల్లి లేదు, తల్లి లేకపోయేసరికి అమ్మమ్మ దగ్గరే ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏమైందమ్మా మీ బంటికి?
ఏం జరిగింది? ఏం చెప్ప ఏం చెప్ప తండ్రి ఎందుకు ఇలా జరిగింది? ఏమైంది బంటికి? నాకు చెవులు ఏం రావండి వినపడట్లేవంట. అమ్మ చెప్పు, ఏం చెప్పు నీకు నీ బాధ. ఆమెకు 3ంటికి ఎవరో వచ్చిర్రండి మా ఇంటికే. బజార్ ఉంది. వస్తే గేట్ తీసి ఉంటే నేనున్నా, నా కొడుకు ఇంట్లో ఉన్నాడు. ఉంటే ఆమె బయట ఉంది, గోడ మీద చూస్తుంది. ఆమె చూస్తే ఎవరు బంతి ఉన్నారమ్మా అన్నాడు. అంటే బంతి ఉన్నాడు అన్నది. అనగానే ఏం చేస్తున్నాడు? అవు బంతి ఉన్నాడా అంటే ఉన్నాడు అన్నది. ఆమె పెళ్ళం పోతావు ఎవతావు అన్నది. అనగానే నేను బయటికి వెళ్ళినా. ఎవరమ్మా ఎవరు వచ్చినా ఉన్నదని అంటే ఎవరన్నా అంటే ఎవరో నాకు ఎరక అన్నది. కథ నల్లు వచ్చింది. ఇక నల్లు వచ్చింది, నల్ల పట్టిండు. నల్ల పట్టి కొడుక 6 అయింది. 6ంటికి నేను కూరగాయలన్నా చేస్తానని పోయిండు. ఇక గది పిల్లగాడే అటే పోయింది. ఇక అటే పోయిండు. ఇంతవరకు ఇంటికి రాలేగా. రాలే. ఇంకేం చేయను. ఇక నేను తెల్లారి గట్ల ఏంది నా కొడుకు ఎన్నడైంది ఇట్లా పోలేదంటే తెల్లారి అయితేనేమి మంచిగా సావదెంగిరు. నేనేం చేయ ఇక నేను చెప్పు చూడొచ్చు. మొత్తం మీద చూసినటువంటి ప్రకారం ఇంట్లోనే ఉంది. అమ్మమ్మ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో సాయంత్రం అతను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళడం జరిగింది. కూరగాయలు తీసుకొని వస్తానని కూడా ఈ విధంగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళారు. సాయంత్రం తర్వాత ఈ విధంగా వెళ్ళి ఈ విధంగా హత్య జరిగినందుకని చెప్పవచ్చు. ఎందుకంటే ఆ బంటికి తల్లి లేకపోవడంతో కూడా పూర్తిగా అమ్మమ్మ వద్దే పెరుగుతున్నారు. చిన్నప్పటి నుంచి కూడా అమ్మమ్మే పెంచినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పుడు అమ్మమ్మ కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే మనం చూస్తున్నాం. మనతో మాట్లాడడానికి సూర్యాపేట డిఎస్పీ ఉన్నారు. చెప్పండి, మొత్తం మీద చూసినట్లయితే ఆ అమ్మాయి కూడా కొద్దిసేపు క్రితమే మాట్లాడడం జరిగింది. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఈ విధంగా జరిగింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? డిసీజ్ ఒక 6 months బ్యాక్ కులాంతర వివాహం చేసుకున్నాడు. నిన్నటి రోజు ఒక కాల్ వస్తే బైర్ మహేష్ అనే పర్సన్ కాల్ చేస్తే అతనితో వెళ్ళాడు. మార్నింగ్ డెడ్ బాడీ దొరికింది. దాని ప్రకారం వాళ్ళ బ్రదర్ బైర్ మహేష్ మర్డర్ చేశారని ఒక సస్పెక్ట్ చేస్తుంది. దాని మీద కూడా వాళ్ళు కంప్లైంట్ కూడా అదే ఇచ్చారు. దాని మీదనే దర్యాప్తు చేస్తున్నాం. గతంలో వీళ్ళకు బెదిరింపు కాల్స్ కానీ ఈ విధంగా వచ్చినటువంటి సిచ్యువేషన్ లేదు, అలాంటి ఏం లేదు. అలాంటి బెదిరింపు కాల్స్ అయితే ఏం రాలేదు ఇంతవరకు వాళ్ళకు. ఎవరన్నా అమ్మాయి చెప్తున్నటువంటి ప్రకారం చాలా క్లియర్గా మా పేరెంట్స్ పై, మా బ్రదర్ పై అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. వాళ్ళ బ్రదర్ నవీన్, ఒక బైర్ మహేష్ అని పర్సన్స్ ఉన్నారు. అదే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. మహేష్ అనే వ్యక్తి ఎవరండి? ఫోన్ కాల్ చేస్తేనే మహేష్ ఫోన్ చేస్తేనే బయటికి వెళ్ళారని చెప్తున్నారు. ఇలా బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్ బైర్ మహేష్, ఆ కోణంలో చేస్తున్నాం. ఇది ఎప్పుడు తెలిసింది ఈ ఘటన? ఎందుకంటే వీళ్ళు సాయంత్రం 5 గంటలకి ఈ సిచ్యువేషన్ జరిగింది, రాత్రి 3 గంటల వరకు కూడా ఎదురు చూడడం జరిగిందని చెప్తున్నారు. ఎప్పుడు ట్రేస్ చేయడం జరిగింది? మనకు మార్నింగ్ డెడ్ బాడీ కనిపించినాక మనకు తెలిసింది. చాలాసేపు ఎవరైనా తెలియలేదు, వాళ్ళ ఫాదర్ వచ్చి గుర్తుపట్టినాక కానీ మనకు తెలిసింది. అదేవిధంగా ఎవరైతే హంతకుడు ఉండో కృష్ణపై కూడా గతంలో పాత కేసులు ఉన్నాయి. ఈ పాత కేసులో కూడా ఈ కక్ష పాత గొడవలతో కూడా హత్య చేసిండ్రని కూడా మరొకరు చెప్తున్నటువంటి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. మన పాత కక్షల పరువు హత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నాం. అదే ఒక సస్పెన్స్గా మారింది. ఇది పరువు హత్యన, పాత కక్షల కారణంతో అదే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయితే కానీ ఒక కంప్లీట్ చెప్పగలుగుతాం. ఇప్పటికైతే మనం ఈ పాత కక్షల పరువు హత్యనని చెప్పలేము. గతంలో ఇతనిపై రౌడీ షీట్ ఓపెన్ చేయడం లేదండి, డిసీజ్ మీద లేదు. 2 కేసులు ఉన్నాయి డిసీజ్ మీద, కానీ రౌడీ షీట్ లాంటిది ఏం లేదు. బైర్ మహేష్ అన్న అతని మీద మాత్రం రౌడీ షీట్ ఉంది. బైర్ మహేష్ ఫోన్ చేసిన అతని మీద రౌడీ షీట్ ఉంది. మీరు ఫిర్యాదు చేయడం జరిగిందా? మీకు వాళ్ళ ఫాదర్ కంప్లైంట్ చేసిండు, దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం. SC/ST అబ్బాయి డిసీజ్డ్ SC కాబట్టి SC/ST ప్లస్ మర్డర్ కేసు. నెక్స్ట్ ఏంటి? ఒక గ్రామంలో కూడా ఒక టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎందుకంటే అంతా కూడా మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే అదుపులోనే ఉంది. అక్యూడ్ కోసం 4 బృందాలు ఏర్పాటు చేసినాం. సాయంత్రం లేకపోతే మార్నింగ్ కల్లా పట్టుకుంటాం. మిగతా ఏదంటే మేము చెప్తాం. అంటే అదుపులో ఉన్నట్లు కూడా తెలుస్తుంది ఆల్రెడీ? లేదు, ఇంకా అదుపులోకి రాలేదు. 4 బృందాలు అయితే వెళ్ళినాయి, అదుపులోకి రాలేదు. గతంలో ఎందుకంటే మనం మిర్యాలగూడలో కూడా చూడడం జరిగింది. అమృత ప్రణయ్ కేసుకు సూర్యాపేట కేసు కూడా సిమిలర్గా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే లేదు. హయ్యర్ కదా ప్రణయ్కి, దానికి దీనికి. ఇది వాళ్ళ బ్రదరే చేసిండని అమ్మాయి చెప్తుంది. ఆ కోణంలో దర్యాప్తు చేస్తుంది. అమ్మాయి ఇచ్చే ఫిర్యాదు ఆధారంగా కేసు లేదు, అమ్మాయి ఫిర్యాదు తీసుకోవాలి. వాళ్ళ ఫాదర్ డిసీజ్ వాళ్ళ ఫాదర్
డేవిడ్ కంప్లైంట్ ఇచ్చాడు, దాని మీద ఎఫ్ఐఆర్ చేసినాం. రైట్, చూడొచ్చు పోలీసులు మాత్రం చాలా క్లియర్గా చెప్తున్నారు ఇది పరువు హత్య లేకపోతే పాత కక్షల కారణమై ఉంటాయని. కానీ రెండు కోణంలో కూడా విచారణ జరుపుతున్నాం. గతంలో ఇతనిపై కూడా కేసులో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరైతే బైరు మహేష్ ఉన్నారో కాల్ చేసినటువంటి వ్యక్తి బైరు మహేష్ పై కూడా రౌడీ షీట్ కూడా ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇతనిపై కూడా కృష్ణపై కూడా కేసులు ఉన్నాయి. అదేవిధంగా పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం ఎవరైతే భార్గవి ఉందో భార్గవి కూడా చాలా క్లియర్గా అనుమానం వ్యక్తం చేస్తుంది, తన కుటుంబ సభ్యులపై అనుమానం వ్యక్తం చేస్తుంది. వాటిని కూడా పరిగణలోకి తీసుకుంటామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఒక పులి స్టాప్ అయితే పడిందని చెప్పవచ్చు. ఎందుకంటే దీన్ని పరువు హత్యగానే ఎందుకంటే అమ్మాయి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు చెప్తున్నటువంటి ప్రకారం పరువు హత్యగానే భావిస్తున్నారు. గ్రామంలో